కొత్త ఏడాదిలో వచ్చే 1వ నెల 2 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ సమావేశం ఉంటుందట. అగో మొన్ననే ఓ కేబినెట్ సమావేశం అయింది. అలా ఏమిటి గురించి మాట్లాడినరో ఆ మీటింగ్ కూడా ప్రజలకు పన్నుల రూపంలో కట్టిన పైకంతో ఎన్ని ఛాయలు సమోసాలకు ఖర్చు అయిందో కూడా ఎరికే. మళ్ళా వచ్చే నెల దేనికోసం కేబినెట్ సమావేశం ఉంది అంటారా చెప్తాపండి. ఏపీలో ఏలుబడిలకు వచ్చి 6 నెలలు దగ్గర పడే ఏం చక్కదనం ఉన్నది. ప్రభుత్వం మారింది, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా మారిండ్రు కానీ ప్రజల బతుకులు మాత్రం మారింది లేదు. జనం కూటమి సర్కారుకు ఓట్లేసి వైసీపీ పార్టీలకు ఓటమి రుసు ఎందుకు చూపెట్టిండ్రు? వాళ్ళ పాలన చక్కగా చేయకనే కదా వాళ్ళ పాలన పోయింది, కూటమి పాలన కూడా వచ్చింది. జనంకు ఇప్పటికే పాలనగిరి ఎలుగా పెడుతున్నోళ్ళ మీద డౌట్ సురువైనట్టున్నది. గెలిచినాకనే పథకాలు అమలు చేసి ప్రజల కష్టాలు వాపుతామని అన్నారు కానీ వీళ్ళు ఏలుబడిలకు వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు పాపింది లేదు, ఏం చేసింది లేదు. ఇప్పటికి చంద్రయ్య చెద్దరి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏపీల పరిస్థితి ఉన్నది. ఇట్లనే ఇంకా ఆలస్యం చేసుకుంటూ పోతే కూటమి కూసాలు కదిలించే తట్టుర్రు. జనసేనకు జేజేలు వలికినోళ్లే కాసు గిలాసను పట్టుకున్న వలగొట్టే కాడికి రాగల్లా. పసుపు పార్టీకి మంగళారతి పట్టినోళ్లే సైకిల్ పుల్లను పుట్ట పుట్ట ఇరగొట్టే పరిస్థితి రాగల్లా. కమలం పువ్వు ఈడికే ఏపీలో వాడిపోయినట్టు ఉంది అనుకోండి. ఆ వాడినట్టు ఉన్న పువ్వును ఆయనతో ఎండబెట్టగల్లా అని ఆలోచన చేసినోళ్ళు అన్ని ముచ్చట్ల మీద కేబినెట్ సమావేశంలో మాట్లాడి కొత్త ఏడాదిలో కొత్తగా పథకాలు ఎట్లా జనాలకు తీసుకుపోవాలని చర్చిస్తారట. చర్చలు మంచిగానే పెడతారు, మాటలు మంచిగానే చెప్తారు కానీ ఆ పనితనం చేతల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.